అందరికీ నమస్కారం. జనసేన పార్టీలో కమిటీలు వేయబోతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అతి త్వరలోనే వాళ్ళ పార్టీ జాతీయ కమిటీని, రాష్ట్ర కమిటీని ప్రకటించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉంటారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పెడతారు అనేటువంటి చర్చ నడుస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి, మాజీ వైసీపీ నాయకుడు. ఆయన వైసీపీకి రిజైన్ చేసి జనసేనలోకి వచ్చాడు. చాలా సీనియర్ నాయకుడు. ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెడతారు అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది, చూడాలి. కానీ ఏదైనా రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ఏదో టీడీపీ లాగానే జనసేన నిర్మాణం ఉండబోతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేనని విస్తరించాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కర్ణాటకలో విస్తరించాలి, తమిళనాడులో విస్తరించాలి, కేరళలో విస్తరించాలి అనేటువంటిది. కేరళలో ఆల్రెడీ కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. మేము ఇక్కడ జనసేన పార్టీని నడిపిస్తాం అనేటువంటిది. సో అక్కడ కూడా పార్టీ కమిటీలు పెట్టాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో ఆల్రెడీ తెలంగాణలో జనసేన పార్టీ కమిటీ ఉంది. తెలంగాణలో గత ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణలో పోటీ చేద్దాం బీజేపీతో పొత్తులో భాగంగా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈవెన్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలనేటువంటిది. సరే, ఏదేమైనా జనసేన పార్టీ నిర్మాణయుతంగా తయారు చేయడం కోసం వాస్తవానికి గతంలోనే కమిటీలు వేద్దాం అనుకున్నారు. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారి అనారోగ్య సమస్యల వల్ల కొంత లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళా కొంత పార్టీ కమిటీల మీద దృష్టి పెట్టి ఈ పార్టీకి వేసి ఉండేవాళ్ళు నిజానికి జనసేన కమిటీలు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడం కొంత లేట్ చేశారు. ఇప్పుడు మళ్ళా వేయబోతున్నారు. మరి ఎవరు జాతీయ కమిటీలోకి అవకాశం వస్తే ఎవరిని రాష్ట్ర అధ్యక్షులు పెడతారు చూడాలి.